హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా అన్వేషణ చేతిలో కెమెరా పట్టుకొని 100కు పైగా దేశాలను ఒంటరిగా చుట్టేసి దేశంలోనే నెంబర్ 1 ట్రావెలర్గా ఎదిగాడు. కానీ ఇప్పుడు ఈ ప్రపంచ యాత్రికుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై యుద్ధం ప్రకటించాడు. అసలు అన్వేష్ ఎందుకు అందరినీ టార్గెట్ చేస్తూ వీడియోస్ లో విరుచుకుపడుతున్నాడు? బెట్టింగ్ యాప్స్ తో కోట్లు కొల్లగొట్టిన ఆ సెలబ్రిటీలు ఎవరు? నా అన్వేషణ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి కోట్లలో డబ్బును సంపాదించాడా? ఒక సెక్యూరిటీ గార్డు కొడుకు కోటేశ్వరుడిగా ఎలా మారాడు? అన్వేష్ నిజంగానే ఒక అమ్మాయికి కడుపు చేసి దేశం వదిలి పారిపోయాడా అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అన్వేష్ విశాఖపట్నంలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అన్వేష్ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. నాన్నగారు సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. 1997 సెప్టెంబర్లో విశాఖలోని HPCL ఘోర ప్రమాదం జరిగి పేలుడు సంభవించడం వల్ల 60 మంది ప్రాణాలు కోల్పోవడం, 20 మంది తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది. దాని ప్రభావం అన్వేష్ నాన్నగారి ఆరోగ్యంపై పడింది. దాదాపు ఒక సంవత్సరం పాటు ఆయన ఆరోగ్యం కుదిరిపడకపోవడంతో డాక్టర్ ఈ సిటీ వాతావరణం నుంచి పల్లెటూరు వాతావరణానికి మార్చాలని తెలిపారు. దాంతో సిటీ శివర్లలో ఒక అద్దెల్లు తీసుకున్నారు. చుట్టాలు, బంధువులు వాళ్ళ నాన్నగారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులతో ఒక కిరాణా కొట్టుని పెట్టుకున్నారు. ఆ కొట్టు ద్వారా వచ్చే ఆదాయంతోనే అన్వేష్ అమ్మగారు ఇంటిని నడిపేవారు. అయినా కూడా ఆ డబ్బులు సరిపోక చాలా రోజులు పస్తుండే పరిస్థితి వచ్చింది. అన్వేష్ తన స్కూలింగ్ ని వాళ్ళ ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో పూర్తి చేశాడు. అయితే అన్వేష్ స్కూల్ చదివే టైంలో వాళ్ళ కొట్టులో ఉన్న చిల్లరను దొంగలించి తన స్కూల్ దగ్గర తనకి నచ్చినవి కొనుక్కునేవాడు. అలా ఒకరోజు దొంగతనం చేస్తూ వాళ్ళ నాన్నగారికి దొరికిపోవడంతో అన్వేష్ ని ఎండలో నించోపెట్టి వాళ్ళ నాన్నగారు కర్రతో పెళ్లి చేశారంట. ఆ దెబ్బతో మనోడు దొంగతనం చేయడం మానేశాడు. అయితే అప్పటి నుంచి అన్వేష్ అమ్మా నాన్నలు అన్వేష్ కి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. అన్వేష్ ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారికి బైక్ యాక్సిడెంట్ అవ్వడం, ఆ యాక్సిడెంట్ లో ఆమె కాలు పూర్తిగా నుజ్జు అయిపోవడంతో ఆమె 2 సంవత్సరాలు ఎటు కదలలేక మంచం మీదే ఉండాల్సి వచ్చింది. ఆ 2 సంవత్సరాలు వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తిప్పుతూ సేవలన్నీ అన్వేషే చేసేవాడు. అందువలన ఇంటర్ 3 సంవత్సరాలు చదివి పూర్తి చేశాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ లో ఒక క్యాటరింగ్ లో పనికి చేరి రోజుకు 100 రూపాయల వరకు సంపాదించుకునేవాడు. అదే టైంలో తనకు తెలిసిన ఒక అతను పబ్బులో చేర్పించాడు. ఆ పబ్బులో రాత్రి 1 గంట వరకు పనిచేసి ఇంటికి వచ్చేవాడు. అలా పబ్బులో పనిచేస్తూనే మరోవైపు BSc కంప్యూటర్ కోర్సులో డిగ్రీ జాయిన్ అయ్యాడు. పబ్బులోకి వచ్చిన వారందరూ ఫోన్స్ వాడడంతో డబ్బు దాచుకుని 2006లో తన కూడా ఒక బేసిక్ ఫోన్ కొనుక్కున్నాడు. ఆ విధంగా అన్వేష్ ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నా, సాధించాలనుకున్నా తన సొంత కష్టంతోనే సాధించుకునేవాడు. డిగ్రీ పూర్తి చేశాక ఖాళీగా ఉండడం ఇష్టం లేక పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడు. అయితే అక్కడ కూడా తన తెలివితేటలు ఉపయోగించి పిల్లలకి బోర్ కొట్టకుండా 1 గంట క్లాస్ తీసుకున్న తర్వాత గేమ్స్ ఆడించడం, చందమామ కథలు చెప్పి నవ్వించడం చేసేవాడు. దాంతో ఎక్కువ మంది పిల్లలు తన దగ్గర ట్యూషన్కి చేరేవారు. ఆ తర్వాత పీజీలో చేరి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. పీజీ చేస్తూనే ఫోటోషాప్ లో చేరి పార్ట్ టైం జాబ్ చేసేవాడు. అక్కడ తక్కువ జీతం ఇచ్చిన కంప్యూటర్ నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ పనిలో చేరాడు. పీజీ పూర్తి చేశాక ట్రైనింగ్ కోసం 6 నెలలు హైదరాబాద్ వచ్చాడు. అయితే ట్రైనింగ్ అయ్యాక జాబ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ లేదని అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. దాంతో కొన్ని నెలలు కాళ్ళు అరిగేలా హైదరాబాద్ లోనే తిరిగి ఇంకా విసిగిపోయి మళ్ళీ వైజాగ్ వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర 10,000 తీసుకుని తెలిసిన వారి ద్వారా గోవా వెళ్ళాడు. గోవాలో కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అక్కడ కూడా అలాంటి సమస్యలే వచ్చాయి. దాంతో వైజాగ్ వచ్చేయాలి అనుకున్నాడు. కానీ చివరికి తాజ్ హోటల్లో జాబ్ వచ్చింది. అక్కడ 1 ఇయర్ పనిచేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ సంపాదించుకున్నాడు. దాంతో మనోడికి విపరీతంగా ఆఫర్స్ వచ్చి పడ్డాయి. ముందుగా వైజాగ్ లో పాస్పోర్ట్ చేయించుకొని ముంబైలో నెలకొక హోటల్ చొప్పున 5 హోటల్లో పనిచేసి ఆ తర్వాత దుబాయ్, ఖత్తర్, కువైట్ కి వెళ్ళడానికి అప్లై చేసుకున్నాడు. అన్ని దేశాల వారు రమ్మన్నారు. కానీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేక చివరకు అమెరికా వెళ్ళాలని అమెరికా వెళ్ళడం కోసం అప్లై చేశాడు. అమెరికా వారు రమ్మని వీసా పంపించారు. ఆ విధంగా 60,000 జీతంతో అమెరికాలో ఉద్యోగంలో చేరాడు. మొదట హౌస్ కీపింగ్, తర్వాత బార్ సర్వర్, ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ ఆపరేటర్ గా రకరకాల జాబ్స్ చేశాక చివరికి ట్రావెలింగ్ అండ్ టూర్స్ లో ప్రమోషన్ రావడంతో ఇటలీ, రష్యా, స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాలు తిరిగి మంచి అనుభవం సంపాదించుకున్నాడు. అదే టైంలో కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి తను చూసిన దానికి బయట ఉన్నదానికి చాలా తేడా ఉందని గమనించి తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి
ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాలి అనుకున్నాడు. ఆ విధంగానే 2019 ఆగస్టు 20న నా అన్వేషణ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆగస్టు 21న పిసా టవర్ ఎందుకు వంగి ఉందో అనే వీడియోని అప్లోడ్ చేశాడు. అయితే పెద్దగా మనోడికి వ్యూస్ రాలేదు. ఎన్నో వీడియోస్ పెట్టినా పెద్దగా వ్యూస్ గానీ సబ్స్క్రైబర్లు గానీ రాలేదు. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అంటే 2020 ఆగస్టులో అతని ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. అంటే డబ్బులు సంపాదించడానికి అర్హత సాధించాడన్నమాట. అయితే వ్యూస్ లేకపోవడంతో పెద్దగా డబ్బులు వచ్చేవి కాదు. కానీ అన్వేష్ నిరుత్సాహపడకుండా వీడియోస్ చేసేవాడు. ప్రపంచాన్ని మొత్తం దేశ ప్రజలకు చూపించాలి అనుకున్నాడు. కానీ ప్రపంచ యాత్ర కంటే ముందు భారతదేశాన్ని అందరికీ చూపించే ప్రయత్నం చేయి అని ఒక పెద్దాయన సలహా ఇవ్వడంతో 100 రోజులు భారత ప్రయాణం చేయాలనుకున్నాడు. మన తెలుగులో ఉన్న కొంతమంది ట్రావెలర్స్ ని కూడగట్టి తన ఆలోచన చెప్పాడు. దాంతో కొంతమంది ట్రావెలర్స్ ఆ ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా భారత ప్రయాణం మొదలు పెట్టారు. అయితే కొన్ని రోజులు ప్రయాణం చేస్తూ కొన్ని సౌకర్యాలు లేకనో లేకపోతే ఏ ఇబ్బందులు వచ్చాయో కానీ ఒక్కొక్కరుగా డ్రాప్ అయిపోతూ ఉండేవారు. కానీ చివరికి అన్వేష్ మాత్రం ఒక్కడే మిగిలి 100 రోజులు పూర్తి చేసి విజయవంతమయ్యాడు. అలా తోటి ట్రావెలర్స్ ని ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఉమాని కూడా ఒక వీడియో ఇంటర్వ్యూ చేశాడు. ఉమా కూడా అదే టైంలో మంచి కంటెంట్ తో ఉమా తెలుగు ట్రావెలర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయ్యాడు. అతని సక్సెస్ ని చూసి సంతోషించిన అన్వేష్ అతనితో వీడియో ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ టైంలో ఇద్దరికీ జరిగిన గొడవలతో పాటు మధ్యలో వచ్చిన రవితో జరిగిన గొడవల గురించి మన అందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అన్వేష్ చేసిన దాదాపు 90 దేశాల ట్రావెలింగ్ వీడియోస్ బాగా సక్సెస్ అయ్యాయి. గతంలో చేసిన చైనా సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. దాదాపు చైనా సిరీస్ లో 20 వీడియోలు పెడితే అందులో 1-2 వీడియోలు తప్ప అన్నిటికీ 1 మిలియన్ వ్యూస్ పైనే వచ్చాయి. దాంతో అతని సంపాదన ఒక నెలకు 30 లక్షల రూపాయలు దాటింది. దీని మీద కూడా ఒక వీడియోని చేసి ధైర్యంగా తన సంపాదన బయటకు చెప్పాడు. ఇలా బహుశా చాలా తక్కువ మందే చెప్తారు. ఈ వీడియో కూడా దాదాపు 2 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఏ విధంగా చూసినా అన్వేష్ ఇప్పుడు సరైన కంటెంట్ ఇస్తూ భారతదేశంలోనే నెంబర్ 1 ట్రావెలర్ గా స్థానం సంపాదించుకున్నాడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అన్వేష్ ఇంతలా సక్సెస్ అవడానికి కారణం ఇతని ముక్కుసూటితనం, మనసులో ఏది ఉంచుకోకుండా మాట్లాడడం, ఉత్తరాంధ్ర యాస, చలాకితనం, కొంటెతనంతో పాటు తన నిజాయితీని అందరూ ఇష్టపడతారు. ఇదే అతని విజయానికి కారణం. ఎవరేమన్నా పట్టించుకోడు. ఏదనాలి అని ఉంటే అదే అనేస్తాడు. అన్వేష్ తను తిరిగిన దేశాలలో చాలా మంది అమ్మాయిలతో కలిసి వీడియోస్ చేశాడు. అందులో కొంతమంది అమ్మాయిలు అన్వేష్ ని పెళ్లి కూడా చేసుకుంటామన్నారు. అయితే అన్వేష్ ఈ మధ్యకాలంలో తన రొటీన్ వీడియోస్ కాకుండా కొన్ని అవేర్నెస్ వీడియోస్ తో పాపులర్ అవుతున్నాడు. ప్రపంచ యాత్రికుడు అనే తన రెండో యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ బెట్టింగ్స్ మీద అవి చేస్తున్న కొంతమంది యూట్యూబర్ల మీద అన్వేష్ వీడియోస్ చేయడం మొదలు పెట్టాడు. ఆన్లైన్ లో బెట్టింగ్ ఆడి లక్షలు సంపాదించొచ్చు అని ప్రజల్ని మోసం చేస్తున్న భయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, పల్లవి ప్రశాంత్, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, అర్సా సాయి వంటి వారి మీద అన్వేష్ వీడియోస్ చేసి వాళ్ళ బెట్టింగ్ పేరుతో చేసిన మోసాలను బయటపెట్టాడు. వీళ్ళు చెప్పినట్లు బెట్టింగ్ ఆడడం వల్ల చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారని, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని అన్వేష్ అన్నాడు. ఇలా ప్రజలు ఇబ్బంది పడుతుంటే వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, వీరి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని వీడియోస్ చేశాడు. దాంతో అన్వేష్ చేస్తున్న పనికి ఐపీఎస్ ఆఫీసర్ బీసీ సజ్జనార్ గారు వీడియో ఇంటర్వ్యూలో అభినందించారు. అలా అన్వేష్ చేసిన ఈ పని వల్ల పోలీసులు ఒక్కొక్కరిగా అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం తెలిసి తెలియక చేశాం, మమ్మల్ని ఒక్కసారికి క్షమించండి. ఏది ఏమైనా అన్వేష్ చేసిన ఈ పని వల్ల ఇప్పుడు అందరిలోనూ అతని మీద రెస్పెక్ట్ పెరిగిందనే చెప్పొచ్చు. అయితే అన్వేష్ కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడని పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ రీసెంట్ గా ఒక వీడియో పోస్ట్ చేశాడు. అలాగే రీసెంట్ గా తను ఒక వీడియోలో 2024 సంవత్సరానికి మొత్తం 1,30,00,000 సంపాదించానని, ఇక తన ప్రపంచ యాత్ర ముగిసిందని తెలిపాడు. ఇక తన ఇండియా పాస్పోర్ట్ ని చూపిస్తూ ఇండియా వచ్చేస్తున్నానని, ఇక ఇండియా వచ్చాక ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని ఇండియాలోనే సెటిల్ అయిపోతానని నా అన్వేష్ చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.